బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాన దంచి కొడుతోంది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, సిరిసిల్ల, కరీంనగర్, అలాగే ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్లో వాన దంచి కొడుతోంది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఉప్పల్, రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్, ముషీరాబాద్, రామ్నగర్, తార్నాక, ఎల్బీ నగర్, కాచిగూడ, మౌలాలితో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం భారీగా పడింది. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నీరుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపటి వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షంతో నగరంలో 3 గల్లంతయ్యారు. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో అఫ్జల్ సాగర్, బంగారు బస్తీ నాలాలో రాము, అర్జున్ కొట్టుకుపోగా ముషీరాబాద్ వినోదనగర్లో యువకుడు దినేష్ గల్లంతయ్యాడు. మరోవైపు భారీ వర్షం వల్ల తడిసిన గోడ కూలి గచ్చిబౌలి పరిధిలో ఓ వ్యక్తి చనిపోగా 4 గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. రైట్, టోటల్గా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, యువకుల గల్లంతు, ఇది అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి, హైదరాబాద్లో నిన్న రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షానికి నాలాల్లో పడి 3 కొట్టుకుపోయారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ నాలా వద్ద పక్కకు ఉన్నటువంటి మాంగార్ బస్తీ ప్రాంతం. ఇక్కడ నిన్న రాత్రి మామాల్లులు ఇద్దరు, అటు రామ్, అర్జున్ ఇద్దరు కూడా ప్రస్తుతం మనం చూసినటువంటి నాలా పక్కకే, నాలా మీద ఆనుకునే ఇల్లు, వీళ్ళ అన్ని నివాసాలు ఉంటాయి. ఇందులో ఇక్కడే ఈ నాలాలో కొద్దిగా వరద ప్రవాహం ఉందని చెప్పి మంచం వేసుకొని అక్కడ పడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతి పెరుగుతుందని చెప్పి రామ్ ఆ మంచాన్ని, ఆ సామాన్లన్నీ తీసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఈ వరదలోనే పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వరద అనేటువంటిది ఈ నాలా మొత్తంగా కూడా మూసికి కనెక్ట్ అవుతుంది. సో ఇందులో రామ్ కొట్టుకుపోతున్నటువంటి సమయంలో చూసినటువంటి అర్జున్ కూడా తనని కాపాడే ప్రయత్నం చేసి తను కూడా కొట్టుకుపోయాడు. ఆ గ్రిల్ ఏదైతే చివరిలో ఉందో అది నిన్న రాత్రి లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు దాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇది వరద ఉధృతి అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో నిన్న వర్షానికి పెద్ద స్థాయిలో ఉండే. సో వాళ్ళంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళను హైడ్రా, అటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వాళ్ళ కోసం గాలిస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 8 बजे के अंदर हो गया ऐसा। वो पलंग ऐसा लाके रखे, दोनों जना रखते, दो मामा गिरता है, उसके पीछे हमारे हस्बैंड चले गए। नाम क्या है? और रामा है उनका नाम, हमारा अर्जुन है हमारा हस्बैंड का नाम। उनको पकड़ने के वास्ते गए तो उन भी चले गए अंदर। कितना की चिकरे, कितना की कर रहे तो चले गए अंदर। 8 बजे सामान था, हम लोग सोते थे यहीं, हमारे हस्बैंड यहीं सोते थे। वो सामान उठाने गए, उन लोग आए, लगाए, घर में सामान लगाए। उनका मामा ऐसा उतरा, उनका पैर पिसर गया तो उन चले गए। उनको बचाने के वास्ते हमारे हस्बैंड भी गिर गए, दोनों भी जना चले गए। अब कितना चिकना, कितना करना कोई भी नहीं है, चले गए पूरा अंदर से, ठीक है, बड़े से चले गए। अब वो तो जेल में गए तो उन पुलिस वाले ऐसा बोले, अब नंबर सब ले लिया, हमारा फोटो गिटू सब ले लिया। जब कॉल करते, जब आओ बोले अब क्या करते, पुलिस वाले चले गए, अब क्या करना। ఇక్కడ ఏదైతే చిన్న చిన్న నివాసాలు ఉంటాయి, నాలా మీదనే ఏదైతే చిన్న చిన్న పనులు కార్మికులుగా చేస్తూ ఉంటారు, వీళ్ళంతా కూడా ఆటోలు నడుపుకోవడం, ఇట్లా చిన్న చిన్న ఉపాధి కోసం ఇక్కడ అంతా బతుకుతూ ఉంటారు. సో వీళ్ళు ఇక్కడ పూర్తిగా మనం చూస్తున్నాం నాలా అనేటువంటిది ఉంది, నాలా మీద నివాసాలు ఉన్నాయి. సో నిన్న వర్షం పెద్ద ఎత్తున కురవడంతో వాళ్ళ ఏదైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా తీసుకునేటువంటి క్రమంలో ఈ సంఘటన అయితే జరిగింది. ప్రస్తుతం ఎవరైతే ఇద్దరు ఈ నాలాలో కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కోసం అటు హైడ్రా టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ గాలిస్తున్నాయి. ఈ నాలా పూర్తిగా మూసికి కూడా అటు కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో మరి అక్కడి వరకు కూడా అన్ని టీమ్స్ కూడా గాలిస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విడుదల సుధీర్తో కలిసి సాక్షి న్యూస్, అఫ్జల్ సాగర్ నుంచి.